హాయ్ అండి అందరికీ. ఈరోజు మన కిచెన్లో స్వీట్ రెసిపీ వచ్చేసి కాజా. మనకు ఈజీగా ఒక 15-20 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసము మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. ఒక కప్పు మైదా తీసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ నేను గీ వేసుకున్నా. నెయ్యి వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. అన్నీ వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసేసి పిండిని చపాతీ పిండిలాగా కలిపి ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనము ఆయిల్ అన్న మీరు నెయ్యి అన్న తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యికి ఒక స్పూను మైదా యాడ్ చేసి కొంచెం లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి. అది ఎందుకంటే ఇప్పుడు మనం ఇట్లా చపాతీ చేస్తున్నాం కదా, మంచిగా సన్నం చపాతీ పెద్దగా చేసుకోవాలి ఒకటి. దీని మీద మనం మొత్తము మనం రాసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, దాన్ని అంతా స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ను మైదా వేసి నేను కలిపి పెట్టుకున్న లిక్విడ్ అంతా స్ప్రెడ్ చేసేసి స్మాల్గా మంచి చిన్నగా రౌండ్స్ చేసుకుంటూ వచ్చేయాలి. చపాతీని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మలుచుకోవాలి మనం రౌండ్గా. ఇప్పుడు మలుచుకున్న తర్వాత దాన్ని కొంచెం మనము ఇట్లా ప్రెస్ చేసేసుకొని తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అంటే 1 ఇంచ్ సైజులో కట్ చేసుకోవాలి ముద్దలు. చూసారా, ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా, వీటిని మనం ప్రెస్ చేసేసుకొని కొంచెం మైదా వేసి జస్ట్ ఇట్లా మనం ఒత్తుకోవాలి. లేదు అంటే మీరు మన చపాతీ రోలర్ ఉంటుంది కదా, దాంతో చిన్నగా స్ప్రెడ్ చేసుకోండి. ఇట్లా ఒత్తేసుకున్నారనుకోండి, అవి మనకు పక్కన పెట్టేసుకుంటే ఆయిల్లో వేయడానికి రెడీ అయిపోతాయి. ఆ లోపు మనం మంచి ఆయిల్ హీట్ చేసుకొని మనం ఒత్తి పెట్టుకున్న కాజాలు ఉన్నాయి కదా, వీటిని వేసి రెడ్గా వేయించుకోవాలి. మన ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్ పెట్టద్దండి, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే అవి గుల్లగా రావాలి కాబట్టి మంట చిన్నగానే ఉండాలి. ఇప్పుడు పాకం కోసము 1 కప్పు మైదాకు 1 కప్పు షుగర్ తీసుకోండి. దానికి 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. దీనికి ఎక్కువ పాకం అవసరం లేదు, మనకు తీగ పాకం వస్తే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే అందులో ఇలాచీ కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం తీగ పాకం వచ్చినాక అది పక్కన పెట్టేసుకొని మనం చేసి పెట్టుకున్న కాజాలు ఉన్నాయి కదా, మంచిగా వేసుకొని ఒక 2 మినిట్స్ దాంట్లో నానిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. క్రిస్పీ అయిన కాజాలు రెడీ.